మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. తాను వృత్తిరీత్యా పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి. పోలీస్ శాఖలో తన పనితీరు కన్నా సమాజ సేవలో తాను వ్యవహరించే శైలితో ఆయన తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. కర్నూలు ఏపీఎస్పీ 2nd బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ షేక్ మహబూబ్ బాషా సార్. నమస్తే అండి. ప్రతి మనిషికి కూడా తన చిన్నతనాన ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. అంటే పలానా డాక్టర్ కావాలనో, పలానా ఇంజనీర్ కావాలనో అలా లక్ష్యం ఉంటుంది. మీరు ఏం కావాలనుకున్నారండి? నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్లో మీ పర్ఫార్మెన్స్ కంటే కూడాను ఈ సోషల్ యాక్టివిటీస్లో మీరు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకు అలాగండి? ఇదే కర్నూలులో లారీ ఎక్కి వచ్చాను నేను. మామూలు మన కూరగాయలు బుట్టలు తీసుకుపోతే దాంట్లో షూస్ బట్టలు పెట్టుకొని వచ్చాను. లేదు, ఇంకా మదర్ చనిపోయారు అప్పుడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. తాను వృత్తిరీత్యా పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి. అయితే తన ప్రవృత్తి రీత్యా ఆయన ఒక గొప్ప మనసున్న మానవతావాది. పోలీస్ శాఖలో తన పనితీరు కన్నా సమాజ సేవలో తాను వ్యవహరించే శైలితో ఆయన తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన మరెవరో కాదు, కర్నూలు ఏపీఎస్పీ 2nd బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ షేక్ మహబూబ్ బాషా. ఆయన ప్రస్తుతం మన కర్నూలు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. సార్, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ప్రజెంట్ కర్నూలులో సార్ 16 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మాది కడప జిల్లా చెన్నూరు మండలం. అక్కడే 10 ఇంటర్ వరకు అక్కడే చదివాము. పెన్నా నది పక్కనే ఉంటుంది మా ఊరు. చాలా బాగా పంటలు పండే ఊరు మాది. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మామూలుగా ప్రతి విద్యార్థి ఉండేలాగే 1982 నా 10th చెన్నూరులోనే అయింది. సార్, బుక్స్ పట్టుకొని పోవడం, చెడ్డీలు వేసుకొని స్కూల్ అవుతూనే వెళ్ళి నదిలో ఆడుకోవడం, పెన్నా నదిలో. ఇలా గడిచిపోయింది. మా నాన్నగారు రైతు. సార్, తమలపాకులకి ఫేమస్ మా ఊరు. చెన్నూరు అంటే తమలపాకులకి చాలా ఫేమస్. పండించేవారు. అమ్మ మామూలు గృహిణి. ముగ్గురం అన్నదమ్ములం మేము. మా నాన్న గురువు కూడా. కర్రసాము, కత్తి సాము నేర్పించే గురువు అనమాట. రాత్రి అయితే మేమంతా ఖచ్చితంగా ఆ గురువు దగ్గర కర్రసాము ప్రాక్టీస్ చేస్తాం. అలాగే గడిచింది మా చిన్నతనం. ఓకే సార్, మీ స్కూలింగ్ అయితే చెన్నూరులో గడిచింది. ఆఫ్టర్ దట్ ఏం చేశారండి? ఎక్కడెక్కడ చదివారు మీరు? ఆఫ్టర్ దట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడే చదివాము. చెన్నూరులో 2 కాలేజెస్ ఉండే, ఆడ చదివాము. తర్వాత సెకండ్ ఇయర్ మా ఊరు హిందూ ముస్లిం గొడవలకి చాలా ఫేమస్ సార్. చిన్న తేడాకే పెద్ద గొడవలు చేసుకుంటారు. మళ్ళీ 3 daysకి మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. అంత భయంకరమైన ఇది ఉంటుందన్నమాట. కడప జిల్లాలో చెన్నూరు అంటే దానికి ఒక ఇది ఉంది సార్. ఆ టైంలో ఫస్ట్ ఇయర్ అక్కడ చదివి సెకండ్ ఇయర్కి మళ్ళీ కడపకి వెళ్ళిపోయాం. కడపలో సెకండ్ ఇయర్ మళ్ళీ డిగ్రీ అక్కడనే ఎస్వి డిగ్రీ కాలేజ్ అని అక్కడ చేసాం, ఆర్ట్స్ గ్రూప్. అంటే ప్రతి మనిషికి కూడా తన చిన్నతనాన ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. అంటే పలానా డాక్టర్ కావాలనో, పలానా ఇంజనీర్ కావాలనో అలా లక్ష్యం ఉంటుంది. మీరు ఏం కావాలనుకున్నారండి? నాకు అదే చెప్పాను కదా, మా నాన్నగారు కర్రసాము గురువు గారు ఎంతటి బలవంతులు ఉండేవాళ్ళంటే మా ఊర్లో నేను చూడలేదు, కానీ మా పెద్దోళ్ళు చెప్పేవారు. నెత్తి మీద ఉప్పు మూట పెట్టుకొని ఇటు ఒక డబ్బా అటు ఒక వెయిట్ పట్టుకొని కడప నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది, అలా నడుచుకొని వచ్చేవాళ్ళంట. అంత బలంగా ఉండే వ్యక్తులు ఉండేవారు. మా బ్రదర్కి కూడా రాయలసీమలో ఫేమస్ పైల్వాన్ అనమాట. మల్ల యుద్ధం అంటారు, ఇప్పుడు రెజ్లింగ్ అంటారు. మంచి రెజ్లర్ మా బ్రదర్. కడపలో కుస్తీ జరిగింది అంటే కలెక్టర్ గారు కూడా వచ్చి ఓపెన్ చేసి వెళ్ళేవాళ్ళంట. అలాంటి నేపథ్యం ఉంది. నాకు కూడా ఒక స్టేజ్ దాటుతూ ఉంటే ఒలింపిక్స్ అవి కొంచెం తెలుస్తూ ఉంటాయి కదా, ఇంత కష్టపడితే మనం కూడా కొట్టొచ్చేమో
అని ఒక గుడ్డి ఎయిమ్ ఉండే నాకు. ఓకే సార్. దాంతో కొంచెము ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇటు పెద్దోళ్ళ దగ్గర కరసాము, అటు నదిలోకి వెళ్తేగిన మన స్పోర్ట్స్ ఓకే. రఫ్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. దాంతో డిగ్రీ జాయిన్ అయినాము. డిగ్రీలో ప్రతి సంవత్సరం ఇంటర్ యూనివర్సిటీ ఇవి జరుగుతుంటాయి. అట్లా స్పోర్ట్స్లో పాల్గొన్నాం. ఓకే సార్. షార్ట్ పుట్ ఒకటి, డిస్కస్ ఒకటి వేసేవాడినండి. అది చూసి డిస్ట్రిక్ట్ కోచ్ గారు, నీ బాడీ దీనికి సరిపోదు, నువ్వు 400 రన్నింగ్ చేయి అన్నారు. ఓకే. ఇంకా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. అంటే పోలీస్ శాఖలో మీ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైందండి? ఇదే ఆ కోచ్ చూడడము, నీ రన్నింగ్ స్టైల్ బాగుంది, నీ ఫిజిక్ కరెక్ట్గా 400 మీటర్స్కి సరిపోతుంది, నువ్వు బాగా షైన్ అవుతావు అని ఆయన మోటివేట్ చేశారు నాకు కడపలో. ఓకే. ఓకే. ఇక దాని మీద నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని. తర్వాత ఇంట్లో ఆర్థికంగా కొంత ఇబ్బందులు మొదలయ్యాయి. ఓకే. ఈ తోటల్లో నష్టం రావడము, కుటుంబం కొంచెం అప్ అండ్ డౌన్స్ బాగుండేవి అప్పుడు. ఇంకా డిగ్రీ అవుతూనే మా కోచ్ కూడా తిరుపతి ట్రాన్స్ఫర్ అయిపోయారు, చిత్తూరు జిల్లాకి. ఇంకా మాకు కోచ్ లేకపోతే పల్లెటూరు నుంచి 12 కిలోమీటర్లు మేము రన్నింగ్లో వస్తాం. నమ్మరు ఇది ఎవరు, ఓకే. రన్నింగ్లో పోతాం. అక్కడి నుంచి స్టేడియంకి రావాలంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరిదైనా సైకిల్ వెళ్తుంటే సైకిల్లో డబల్ వెనకాల వేసుకొని డబల్ తొక్కించి అలా మళ్ళీ రిటర్న్ వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో కోచ్ లేకపోయేటప్పటికి కొంత గ్యాప్ వచ్చింది. కోచ్ గారు లెటర్ రాశారు, నానా నువ్వు అట్లే ఉంటే చెడిపోతావు, నువ్వు పీజీ తిరుపతికి వచ్చి జాయిన్ అవ్వు, అప్లై చెయ్యి, అక్కడ కోచింగ్ తీసుకుందావు అని అన్నారు. దాంతో పీజీకి అప్లై చేసాం. అడల్ట్ ఎడ్యుకేషన్ అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇల్లిటరసీ మిషన్ అని కొత్తగా ఒకటి ఓపెన్ చేసి 85లో. దాంతో బ్లాక్ ఆఫీసర్ జాబ్స్ వస్తాయి, అడల్ట్ ఎడ్యుకేషన్ తీసుకో, 2-in-1గా ఉంటుందని మా ప్రొఫెసర్ గారు చెప్పడం జరిగింది, బిఎల్ఎన్ రెడ్డి అని. అక్కడ జాయిన్ అవ్వడము, అలాగే కోచ్తో ప్రాక్టీస్ తీసుకోవడము. అదే ఇయర్ 90లో పోస్టులు పడ్డాము, పోలీస్ సెలక్షన్స్. ఇదే కర్నూలులో లారీ ఎక్కి వచ్చాను నేను. లారీ ఎక్కి ఒక మామూలు మన కూరగాయలు బుట్టలు తీసుకుపోతే దాంట్లో షూస్ బట్టలు పెట్టుకొని వచ్చాం. అలాగ వస్తే ఇక్కడ సెలక్షన్లో ఇదే ఏపీఎస్పి గ్రౌండ్లో సెలక్షన్ జరిగి అక్కడే చెప్పారనమాట, నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, నువ్వు మెరిట్లో ఉన్నావు, ఏ రికమెండేషన్లు ఏం ఆలోచించాకు నాయనా అని చెప్పి దేవుని వల్ల అలాగే సెలెక్ట్ అయ్యాము. ఫస్ట్ అటెంప్టే వచ్చింది మీకు ఫస్ట్. ఓకే అండి. ఇప్పుడు పోలీస్ శాఖలో మీ ప్రస్థానం ఏ విధంగా సాగిందంటే ఎక్కడెక్కడ మీరు ఏ హోదాల్లో పనిచేశారండి? ఫస్ట్ పోస్టింగ్ 91 ట్రైనింగ్ అయిందండి, బండ్లగూడ ఎక్సైజ్ అకాడమీ. ఓకే. అక్కడ 9 months ట్రైనింగ్ అవుతూనే కాకినాడ వేశారు. అప్పుడు బాగా నక్సలైట్స్ది ఉధృతంగా ఉంది. ఆ ఏరియా అంతా గుర్తేడు, డొంకరాయి, సీలేరు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అది బార్డర్ అనమాట. అక్కడ యంగ్స్టర్స్ ఉంటే కూంబింగ్కి పనికొస్తారని అక్కడ వేశారు ఫస్ట్ పోస్టింగ్. 91 అవుతూనే 92లో ఒకసారి మళ్ళీ ప్లీనరీస్లో 92 పివి నరసింహారావు గారు వస్తే యంగ్స్టర్స్ బాగుంటారని సీతారాం కేసరి గారికి నన్ను పిఎస్ఓగా పెట్టారు. ఓకే. తిరుమలలో ఆయన ఉండేది, ప్లీనరీస్కి కిందకు వచ్చేది, ఆయన ఎంటర్ రావాలా ఎంటర్ పోవాలా, అలా డ్యూటీస్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత అండి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పనిచేసే తర్వాత మీరు? అది అవుతూనే మళ్ళీ 95లో వెంకటగిరికి వచ్చాం, నెల్లూరు జిల్లా వెంకటగిరి. అక్కడికి ఇంక సొంత ఊరు దగ్గర ఉంటాం, మ్యారేజ్ అయింది. గుర్రంకొండ ఊరు మన హార్స్లీ హిల్స్కి దగ్గరలో ఉంటుంది. మ్యారేజ్ అవుతూనే ఇంక అంత లాంగ్ కాకినాడ ఉంటే దూరం అవుద్దని ఐజీ కమల్ కుమార్ గారు అని ఉండే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ వెంకటగిరి ఇచ్చారు. కొత్తగా బెటాలియన్స్ ఓపెన్ చేశారు. అక్కడికి వచ్చి 5-6 years మళ్ళీ గడిచిపోయింది. ఓకే.
అంటే ప్రమోషన్స్ ఎలా వచ్చాయి మీకు? ప్రమోషన్ 6.5 yearకి ప్రమోషన్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని ఉంటుంది. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ కాకినాడకే వేశారు. ఆడ ఒక 6-7 years అయిపోయిందండి. అక్కడి నుంచి మంచిర్యాలకి వెళ్ళాం, ఆదిలాబాద్ జిల్లా. ఈ మధ్యలో కాకినాడలో బాగా సర్వీస్ చేసాము. కొన్ని సంస్థలు ఉంటే అక్కడ బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఉండేది. ఓకే. ఆ సంస్థలతో మాట్లాడి ఎందుకో అక్కడి నుంచి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. పేద పిల్లలు, ముఖ్యంగా క్రిస్టియన్స్లో బాగా బీద పిల్లలు ఉండేది. పెద్దోళ్ళకి ఒక ర్యాంక్ ఉంది కదా, ఈ యూనిఫామ్ ఉంటే అదొక అడ్వాంటేజ్. యూనిఫామ్లో వ్యక్తి ఒకడు పోయి అడిగితే కొంత ఆలోచిస్తారు. మాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు గురువు హోదాలో అందరినీ దగ్గర తీయడము, ఇబ్బంది ఉండే వాళ్ళకి వెళ్ళి పలకరీయడము, అలా మాకు కొంత అలవాటు. అట్లా అక్కడి నుంచి కాకినాడలో ఒక హోదా వచ్చి, ఉద్యోగం కొత్త, ఫ్యామిలీ, అమ్మా నాన్నలు, ఏజ్, అలా కొంత కష్టంగా ఉండేది. ఇన్స్పెక్టర్ అయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యాం. ఆడ నుంచి మంచిర్యాల వెళ్ళాం. కాకినాడ 2003లో ముద్రగడ పద్మనాభం గారు, ఎందుకు వెళ్తావు, ఉండు, బాగానే ఉంది కదా, ఇంకా బాగా అలవాటు అయ్యావు కదా ఇక్కడ. అప్పటికే 2 ట్రాన్స్ఫర్లు ఆపారు, 3 ఏళ్ళకి ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది మాకు. ఆయనే ఆపారు. లేదు, ఇంకా మదర్ చనిపోయారు అప్పుడు. ఆ ఇంట్లో ఆ క్వార్టర్స్లో ఉంటే గుర్తుకొస్తూ ఉంటారు అని మంచిర్యాలకి వెళ్ళాను. మంచిర్యాల 2003 నుంచి 2009 వరకు మంచిర్యాలలోనే ఆడ చేసాం. అక్కడ పిల్లల స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా, మా అబ్బాయి క్రికెట్ ప్లేయర్, మంచి ప్లేయర్. ఎంతటి స్టేజ్కి వెళ్ళాడంటే ఇంకా నెక్స్ట్ పిల్లోడు IPL, రంజీ అనే స్టేజ్కి వెళ్ళాడు. వెంకటపతిరాజు గారు మంచిర్యాలలో ఉన్నప్పుడు టాలెంట్ హంట్ అని ఒక ఇది పెట్టారు మన BCC వాళ్ళు పల్లెటూర్లలో. అది మంచిర్యాల అంటే అప్పటికి ఏజెన్సీ ఏరియాలే అవన్నీ. అప్పుడు మా అబ్బాయికి ఎంకరేజ్ చేస్తే మా అబ్బాయి కూడా బాగానే కష్టపడ్డాడు. మంచి Under-16 తెలంగాణ క్రానికల్లో వచ్చింది బెస్ట్ వికెట్ టేకర్. అలా జాబ్కి కొంత మాకు కొద్దిగా టైం ఉంటుంది. స్పెషల్ పోలీస్కి లా అండ్ ఆర్డర్లో ఈ కేసులు, గొడవలు, పంచాయతీలు ఇవి బాగుంటాయి. మాకు కొంత టైం ఉంటుంది. ఆ టైంని అలా నేను బాబు గురించి స్పెండ్ చేశాను. అక్కడ ఆ స్టేజ్కి వెళ్ళాము. ఏకే ఖాన్ గారు, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను ఇక్కడే ఉంటాను సార్, మంచిర్యాలలోనే బాగా సెట్ అయ్యాను అంటే, వద్దు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మీ అబ్బాయికి. అదొక ఎపిసోడ్ మళ్ళీ క్రికెట్. అది చెప్పనా ఎపిసోడ్? చెప్పను. ఆదిలాబాద్ జిల్లాని గెలిపించాడు, అంతవరకు లేదు. మా అబ్బాయి హ్యాట్రిక్, బెస్ట్ వికెట్ టేకర్ విన్ ఇచ్చాడు. దక్కన్ క్రానికల్లో హెడ్లైన్స్ వచ్చింది అది. అయితే బెస్ట్ దాంట్లో లేడు, ప్రాబబుల్స్కి కూడా పోయినాడు. 45 days కోచింగ్ ఇచ్చారు, మెయిన్ టీంలో లేరు. ఏకే ఖాన్ సార్ గారిని పోయి రిక్వెస్ట్ చేశాను, సార్ బాబుని కూడా తీసుకెళ్ళాను. శివలాల్ యాదవ్ గారికి ఫోన్ చేశారు, అయిపోయింది, టీం డిక్లేర్ చేసాము, B టీంలో వెళ్తురులే అన్న. ఇంకా ఆ ఏజ్లో ఆ చిన్న పిల్లని మెంటాలిటీ ఎలా ఉంటుంది వచ్చేసి. అది చూసి సారు, ఏకే ఖాన్ సార్ అప్పుడు కమిషనర్ ఉంది, సిటీ కమిషనర్, ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళు, కర్నూలులో బాగా ఇది సపోర్ట్ ఉంటుంది, ఆంధ్ర అసోసియేషన్ అంటే. మళ్ళీ ఆయన మాట మీద ప్రమోషన్ వేసుకొని ట్రాన్స్ఫర్ తీసుకొని ఇక్కడికి వచ్చాను 2009 December. అప్పుడు వరదలు అయిపోయి తేరుకుంటుంది. ఇక్కడికి వచ్చిన దేవనలో చాలా బాగా అసోసియేషన్ సపోర్ట్ చేసింది. ప్రతి మ్యాచ్కి ఇంత డబ్బు, నెలకి స్కాలర్షిప్ 4,000 చొప్పున బాగుండేది. Under-19 సెలెక్ట్ అయితే ఒక మ్యాచ్కి 10,000,
ఫ్లైట్లో తీసుకుపోయేది. అలా జాబ్ కొంచెం తక్కువ ఆలోచిస్తూ వీని కెరీర్ మీద మైండ్ పెట్టాను. ఓకే. ఒక స్టేజ్ వరకు వచ్చాడు, ఇంకా సడన్గా పెయిన్ వచ్చేసింది. లెగ్ స్పిన్నర్ మాడు, మంచి లెగ్ స్పిన్నర్. రెక్కలో పెయిన్ వస్తే అజరుద్దీన్ చూసిన ఆయన మన సైనా నెహ్వాల్కి కూడా ఆయన గైడ్ మెంటర్ కూడా, ఆరిఫ్ అని ఎల్బీ స్టేడియంలో ఉంటారు, ఆయనకు చూపించాం. రాహుల్ శర్మ ఐపీఎల్లో ఎక్కువ లెగ్ స్పిన్నర్, ఆయన జలంధర్లో మా పోలీస్ బెటాలియన్ ఎలాగో అలాగా ప్రాక్టీస్ చేసేవారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కోచ్ని కూడా అడిగాం. వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చెప్పారు, చేయించాం, కానీ కవర్ కాల. క్రికెట్లో ఒకసారి పర్ఫార్మెన్స్ డౌన్ అవుతే ఇంకా డిస్ట్రిక్ట్ టీంను కూడా తీసుకోరు. అలా ఇంకా అక్కడ నుంచి వానికి అకాడమిక్ కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకుపోయినారు. ఇంకా నువ్వు అప్పటికే డిగ్రీ స్టేజ్ వచ్చేసింది, ఇంకా డల్ అవుతాడని, నాన్న నీ కత్తి 2 పక్కల పదనుంది, నువ్వు బాగా డిగ్రీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని 1-to-1 లెక్చరర్ పెట్టి చేయించాం. దానివల్ల సక్సెస్. బ్యాంక్ మేనేజర్గా ఎస్బీఐ పిఓగా సెలెక్ట్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి సర్వీస్ మీద ఇంకా ఇంతవరకు వాని కెరీర్ మీదే మైండ్ పెట్టేవాడిని. తర్వాత కర్నూలులో ఒక బాధ్యత ఉద్యోగస్తుడు అయిపోయినాడని కంప్లీట్గా డైవర్ట్ అయిపోయాడు. ఇంకా సర్వీస్ మోటగా ప్రతి కార్యక్రమం చేస్తూ వచ్చాను. అదే ఇప్పుడు డిపార్ట్మెంట్లో మీ పర్ఫార్మెన్స్ కంటే కూడాను ఈ సోషల్ యాక్టివిటీస్లో మీరు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకు అలాగండి? ఎందుకంటే మాకు యాజ్ ఎ అసిస్టెంట్ కమాండెంట్గా, అంటే బయట డిఎస్పి ర్యాంక్, స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ కమాండెంట్ అంటారు. శాలరీస్ అన్నీ ఒకటే, యూనిఫాము మొత్తం, ఒక లా అండ్ ఆర్డర్ ఉండదు, అదొక్కటే తేడా. అయితే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్పెషల్ పోలీస్లో టైం ఉంటుంది. ఈ ర్యాంక్లో ఇండివిజువాలిటీ పెద్దగా ఇది ఉండదు, హార్డ్ వర్క్ ఉండదు, పెద్ద ఈ ఆలోచించి చేసేది తక్కువ ఉంటుంది. దాన్ని నేను వేస్ట్ చేయకుండా ఆ టైంని, నాకు తెలిసి మేము కూడా ఊర్లలో చాలా అన్నీ అనుభవించి వచ్చాం కదా, అసలు మాకు చెప్పిన వాళ్ళు లేరు జాబ్ల గురించి కానీ, ఇలా చేయండి, ఇది ఇట్లా చేస్తే ఈ విధంగా జాబ్ వస్తుందని చెప్పేవాళ్ళు లేరు. అది కొంచెం నాకు మైండ్లో ఇదయ్యి ఈ టైంని వేస్ట్ చేసుకోకూడదు, యూజ్ చేయాలి అని తిరిగేవాడిని. స్లమ్ ఏరియాస్, ముఖ్యంగా ఈ మద్రసాస్, ఇలాగా తిరుగుతూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ, అలాగే మనకి గురువు గారు హిమాలయ స్వామి గారు పరిచయం అయ్యి ఆయన ద్వారా మొదలైంది సర్వీసింగ్ డీప్గా. అంతవరకు అంటే ఆర్థికంగా పెద్ద ఉండేవాళ్ళం కాదు, కానీ దేవుడు నాలెడ్జ్ ఇచ్చాడు, పనులు చేయించే కెపాసిటీ ఇచ్చాడు. ఆర్థికంగా లేదు. ఆయన ద్వారా చాలా మందికి హెల్ప్ చేశారు. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారండి? ఇప్పుడు అది ఒక చిన్న ఇది ఇన్సిడెంట్ జరిగింది. మేమంతా కొంతమంది ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మున్సిపల్ కమిషనర్ ఆయన మొన్న వెళ్ళిపోయాడు కదా, రవీంద్రబాబు, వాళ్ళ బ్యాచ్మేట్స్ ఉండేది ఇక్కడ. అప్పుడు కె కృష్ణమూర్తి గారి బంధువు మురళీకృష్ణ అని ఆయన ఉండేవారు. మేమంతా ఈవినింగ్ అయితే ఒకసారి కలుసుకుండేవాళ్ళం. దాంట్లో ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్, ఒకరోజు సార్ ఒక 10 మందికి నేను ప్రతి సంవత్సరం డ్రింకర్స్, ఆటో డ్రైవర్స్ పిల్లలకి నేను అన్నీ సపోర్ట్ చేసి హెల్ప్ చేసేవాడిని సార్. నాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఇప్పుడు. ఆ 10 మందికి నా మీదే ఆధారపడ్డారు, ఏదో ఒకటి చేయాలి అంటే ఈలోగా నాకు ముందు తెలిసి ఉన్నారు గురువు గారు హిమాలయ స్వామి గారు, ఒక వ్యక్తి ద్వారా పోయి ఆయన్ని కలిసి వచ్చింది. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. గురువుగారు ఈ విధంగా ఉంది, 10 మంది పిల్లలంతా స్టోరీ చెప్పాను. దాన్ని ముందు పోయినా ఇద్దాం, చేద్దాం, ఏమేమి కావాలి ఆ పిల్లలకి అన్నారు. ఇది స్వామి ఇలా ఇయర్ అంతా ఇచ్చేవాడంట, ఇస్తాం.
ఆ 10 మంది గురించి పోయినప్పుడు టౌన్ మోడల్ కాలేజ్ చెన్నై కొట్టే సార్ మాతో వచ్చాడు. ఓకే. మేము టీం ఆ కాలేజీలో ఏమన్నా జరిగితే పిలిచేవారు, పోయి మాట్లాడడం, పోలీస్ సెలక్షన్ గురించి చెప్పడం జరిగేది. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది చెన్నై సార్కి. సార్ మా కాలేజీలో 1100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, బుక్స్ ఏమన్నా ఇప్పించగలరా? దాన్ని అడుగుదామండి, మంచి పనే కదా, అడుగుదాము అన్న. నేను అడిగిన, ఇలా ఉంది స్వామి 1100, అప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది కాదు, నోట్ బుక్స్ ఎవరిది వాళ్ళు తెచ్చుకునేది. అంత కూడా బీదరికం ఉండేది. గ్రౌండ్ లెవెల్లో మేము స్లమ్ ఏరియాలో పోతాం కదా, అది కూడా ఇచ్చుకోలేని తల్లిదండ్రులు కుటుంబాలు ఉన్నాయి అప్పట్లో. గవర్నమెంట్ కాలేజ్. ఓకే. ఇంకా విచిత్రం ఏంటంటే పనులకి పోతా చిన్నపిల్లల్ని లోపల మన టౌన్ సరౌండింగే ఎక్కడో పల్లెటూళ్ళగా బయట తాళం వేసుకొని వండి పెట్టేసి వెళ్ళిపోయే కుటుంబాలు కూడా చూసాం. అలాంటి పిల్లలు వస్తారు సార్ మా దగ్గరికి, మధ్యాహ్నం వెళ్ళిపోతుంటారు అన్నానికని రారు అని ఆయన పాపం ప్రాక్టికల్ మనిషి కదా మాకు చెప్పేవాడు. అలా గురువు గారి దగ్గర పోయి పిల్లలకి బుక్స్ అంటే ఇద్దాం పోనైనా అన్నాడు ఆయన. గురుగారు 1100 మంది ఉన్నారు అంటే ఇద్దాం పో అన్నాడు. అంటే క్యాజువల్గా జరిగినాయి చెప్తున్నాను మీకు. ఆ 1100 మందికి గ్రాండ్గా కే కృష్ణమూర్తి పెద్దలందరికీ పిలిచి చేశాం. అలాగా అది అవుతూనే ఆయనకి ఇంకో ఆలోచన వచ్చింది చెన్నై గారికి. మధ్యాహ్న భోజనం. సార్ ఇలా మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు సార్ పిల్లలు, రారు ఇంకా భోజనానికనే పోతారు. సరే అడుగుదాం అన్ని నాకు చెప్పేవారు. నేను పోయి నాదేంటంటే ఒక ప్రయత్నం చేయడంలో తప్పేముంది, అయితే అయింది లేకుంటే లేదు అని నేను ఏ విషయమైనా ఎంత పెద్దోడి దగ్గర అయినా పోయి మాట్లాడి చెప్పేవాడిని. అది ఏమో కానీ దేవుని దగ్గర యాక్సెప్ట్ అయ్యేది. అక్కడ ఆ రోజు పోయి మాట్లాడితే ఇద్దాం 1100 మందికి గ్రాండ్గా కలెక్టరు, డిఐజీ, రమణ కుమార్ సార్ పిలిచి అందరినీ పెట్టి చేసి అలాగా ఒక్కో కాలేజ్ 6350 మంది పిల్లలకి. అది నాకు కాన్ఫిడెన్స్. దాంతో ఇంకా చిన్నగా మొక్కలు నాటడం, మొక్కలది ఈజీ సబ్జెక్ట్ కానీ అది చాలా ప్రభావంగా ఉంటుంది. ఆఫీసర్స్ అంతా తెలుసు, ఫారెస్ట్ ఆఫీసర్స్, వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం, తీసుకోవడం, అవసరమైన చోట ఇవ్వడం, చిన్న ఆ కార్యక్రమాల్లో ఎవరు ప్రాబ్లమ్స్ అన్న వస్తే వాళ్ళతో షేర్ చేయడం, నా చేత అయితే చేయడం, లేదంటే నలుగురికి చెప్పి చేయించడం. అలా ఒక పోలీస్ అధికారిగా మీకు సుదీర్ఘమైన అనుభవం ఉందండి. ఈ నేపథ్యంలో మీకు వచ్చిన అవార్డులు కానీ రివార్డులు కానీ ఏమైనా వచ్చాయండి? సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, ఉత్కృష్ట సేవా పథకం, ఇంకా మెరిటోరియస్ అప్రిసియేషన్స్, అలా గుడ్ సర్వీస్, జిఎస్ఎస్, క్యాష్ రివార్డ్స్ వచ్చాయండి. దగ్గర 64 వరకు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మీరు డిప్యూటేషన్ పైన వెళ్ళిన సందర్భాలు ఉన్నట్లున్నాయి. అలా ఎందుకు వెళ్ళారు సార్? అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే గౌరవము, హోదా ఉంటుంది, అలాగే కొన్ని డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు వాటన్నింటినీ వదులుకొని మీరు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ చేసినట్లున్నారు. ఎందుకు వెళ్ళారు సార్? డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అని అది ఇక్కడ నేను దగ్గర 2009లో వచ్చాను కదా, అంత చూస్తున్నా. ఇక్కడ మైనారిటీస్, క్రిస్టియన్స్ సంబంధించి ప్రతి మసీదు, ప్రతి చర్చ్ అటెంప్ట్ చేశాను నేను. ఓకే. మసీదులలో ఏదైనా కార్యక్రమం చేసినా ఒక డిఎస్పి అని పిలిచేవారు, వెళ్ళి కూర్చొని చూసేవాడిని. చాలా ప్రాబ్లమ్స్ చెప్పేవారు, ఈ విధంగా. ఇంకా ఈ స్కూల్స్లో ఉర్దూ సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. అలా కొంత నాకు దాని మీద ఒక చిన్న ఇది ఉండే, మనం ఏదన్నా చేయొచ్చేమో అని. ఈలోగా ఈ గవర్నమెంట్ రావడము, వైఎస్ఆర్సిపి రావడము, హఫీజ్ ఖాన్ ఇలా అవడము, నాకు
సారు మన అజయ్ కల్లాం సారు అంతకు ముందు పరిచయం. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ప్రతి జిల్లాలో ఒక రైతుకు సంబంధించి కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమంలో నేను పాల్గొని నా ఆలోచనలు కూడా షేర్ చేసేవాడిని. ఆయన బాగా మెచ్చుకునేవారు, నంబర్ కూడా ఇచ్చారు. అప్పుడు నేను సార్కి కూడా చెప్పాను, సార్ ఈ విధంగా బాగుంటుంది చేస్తే డిప్యుటేషన్ అవకాశం మీరు తలుచుకుంటే అవుతుంది సార్ అని అన్నా. ఈలోగా అంజద్ బాషా కూడా మైనార్టీ మినిస్టర్ అయ్యారు, మా ఊరోడే. దాన్ని అప్లై చేసాం, దేవుని దయ వల్ల సక్సెస్ అయింది. గౌతమ్ స్వాంగ్ సార్ ఉంటే అజయ్ కల్లాం సార్ ఆయనకి చెప్పడం, మామూలుగా ఎవరు చేయలే. డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ నుంచి పోయినా. మళ్ళీ ఇక్బాల్ సార్ చేశారు, స్టేట్ వర్క్ బోర్డ్ ఆఫీసర్గా చేశారు. అది వేరు, ఐపీఎస్ అది వేరు. ఈ ర్యాంక్లో ఎవరు చేయలే. అలాగా దానికి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఉన్న వ్యక్తి ఆయన ఇంకొక ముస్లిం ఉండే నాకంటే ముందు, ఆయనకి పోవడానికి ఇష్టం ఉండేది కాదు. దాంట్లో మళ్ళీ ఇద్దరు ఎమ్మెల్యేలు కొంచెం ఇది చేశారు. అంజద్ బాషా ఏమో నువ్వు ఎమ్మెల్యే లెటర్ తీసుకురా, వాళ్ళు మళ్ళీ అలుగుతారు అది అని మళ్ళీ పోయి మాట్లాడి 6 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 2 ఎంపీలు లెటర్లు తీసుకుపోయి ఇస్తే అది పెద్ద స్టోరీ. అది ఇందరి రికమెండేషన్ లెటర్స్తో మీరు ఆ పోస్ట్కి వెళ్ళారండి. మరి ఒక మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా కర్నూలు జిల్లాలో మైనార్టీల సంక్షేమానికి మీరు ఏం చేశారండి? నేనండి అయితే దాంట్లో ఆ టైంలో బడ్జెట్ ఉండేది కాదు. అంటే ఫ్రాంక్గా చెప్పుకోవాలి, దీంట్లో దాపరికం ఏం లేదు. నేను ఏదో చాలా చేయాలని నా ఆలోచనలు వేరుండే. బడ్జెట్ లేదు. అంతకుముందు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. కాంట్రాక్టర్లు కూడా మొత్తుకుండేది వచ్చి, సార్ మా బిల్స్ రాలేదు సార్, మాకు ఎలాగా ఆడిపోయి చూసి మీటింగ్లలో మాట్లాడితే కూడా వినేవాళ్ళు అంతే. నేను చేసింది ఏంటంటే వర్క్ బోర్డ్ డిస్ట్రిక్ట్ వర్క్ బోర్డ్ ఆఫీసర్కి కూడా, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్కి వర్క్ బోర్డ్ అది కూడా ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. డిఆర్ఓ గారు దానికి పెద్ద ఉంటారు, కానీ వాయిస్గా నేను ఉంటా, సెకండ్ వన్. ఓకే, అవి చేశాను. ఒక 40 ఏళ్ల నుంచి వసూలు కాని డబ్బులు వర్క్ బోర్డ్ సంబంధించి భూములు అవి వసూలు చేశాను. అలా చాలా చేసాను. దగ్గర 40-20 ఏళ్ళ పెండింగ్ కూడా నాకు స్టేషన్ ఎస్ఐలు, ఎంఆర్ఓలు తెలుసు కాబట్టి వాళ్ళ రిలేటెడే ఉంటుంది అది సబ్జెక్ట్ అంతా. ఇకపోతే టామ్ వేయిస్తాం, ఊర్లో దండోరా వేయించి అది ఓపెన్ యాక్షన్ వేస్తాం. అలా ఏ విధంగా వాళ్ళని భయపెట్టాలో, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో పెట్టి చాలా డబ్బు మన స్టేట్లోనే ఇంతవరకు ఎక్కడ చేయలేదు, ఏ మైనారిటీ ఆఫీసర్ చేయలేదు. అది నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా. అది సక్సెస్ఫుల్గా చేశాను, వసూలు చేశా, అదొక దారి చూపించాను. ఓకే, అది మన మైనార్టీ మినిస్టర్ గారి ప్రతి ప్రోగ్రాంలో కూడా నా అనుభవాలు షేర్ చేసేవాడిని. ఇక్కడ ఉన్న జిల్లాల ఆఫీసర్లకి నా అనుభవం చెప్తున్నా, ఈ విధంగా చేయండి, వర్క్ బోర్డ్ భూములది ఇన్కమ్ పెరుగుతుంది, ఏమన్నా డౌట్లున్నా నన్ను అడగండి, నేను మీకు షేర్ చేస్తాను అని అక్కడి నుంచి కదలిక స్టార్ట్ చేయించాను. ఓకే, కర్నూలు మైనార్టీ సంబంధించి వర్క్ బోర్డుది ఏం చేయాలన్నా కర్నూలుకి ఎగ్జాంపుల్ తీసుకోండి అని అంజద్ బాషా మీటింగ్లో చెప్పేవారు. ఓకే, అలా చేశాను. అవేర్నెస్ తీసుకొచ్చా యూత్ పిల్లలకి, ఎలా చదవాలి, ఎలా చదివితే ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. సండే కూడా నేను ఊర్లోకి వెళ్ళేవాడిని, చర్చిలు తిరిగి ఒక్కొక్క చర్చిలో కనీసం వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నా ఉంటుంది, మా కోసం ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ఓకే, అలాంటి సందర్భాలు కూడా లేవు. నేను అంతవరకు నాకు ఎంతవరకు చేయగలను అలా అవేర్నెస్ తీసుకొచ్చా. ఈ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి కబ్జా గురై ఉంటాయండి చాలా, వాటి పరిరక్షణకు ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? చేసాము, చెప్పాము మినిస్టర్ గారికి,
అప్పుడు వక్ బోర్డు సిఇఓ అలీం బాషా అని ఉండే, ఒక టాస్క్ ఫోర్స్ లాగా రెవెన్యూ, పోలీసు, లా సంబంధించి ఇది పెట్టి ఒక జిల్లాకి ఒక టాస్క్ ఫోర్స్ పెడితే ఇమీడియట్ యాక్షన్. ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ లేకనే ఎక్కడిదక్కడ దాని మీద మన పట్టు కోల్పోతున్నాం. వక్ బోర్డు డిపార్ట్మెంట్ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే, ఏదన్నా జరిగితే ఇమీడియట్ అటాక్ చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకుంటే భయం వస్తుంది. అలా చేయాలని మేము ప్లాన్ చేసాము. అలీం బాషా సార్ ఉన్నంత వరకు కూడా ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. అలా చేస్తే ఇంకా నేను సింపుల్ చెప్పాను, ఎక్కువ ఉండేది మన కర్నూలు జిల్లాలోనే వక్ బోర్డు భూములు. ప్రతి గ్రామంలో భూములు ఉండే గ్రామంలో యూత్ని, ముస్లిమ్స్ పిల్లలు ఉంటారు, యూత్, ఆ పిల్లలకి ఏదో ఫలానా సర్వే నెంబర్లో ఈ భూమి వక్ బోర్డుది, ఆ పిల్లలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. ఎక్కడో జిల్లాలో ఉన్న వక్ బోర్డు ఇన్స్పెక్టరు ఆలూరు ఆలహర్వి పోయి ఏడ చూస్తాడు? ఎప్పుడో పోయి చూసి 6 నెలలకు చూస్తాడో అసలు పోడో. అదే అక్కడ యూత్కి మనం అవేర్నెస్ తీసుకొచ్చి ఇది ఈ సర్వే నెంబర్ భూములు అంటే వాడు కనీసం చూస్తాడు, అరే ఇది వక్ బోర్డుదిరా, ఎవడు వచ్చాడని అంటే భయం ఉంటుంది. అలా చేద్దామని కూడా నేను ఒక యాక్షన్ ప్లాన్ లాగా కూడా చేసి ఇచ్చాను. ఇప్పుడు ఆచరణలో ఉందంటారా? లేదండి, అంత డీప్గా పోరు. నేనేంటంటే నాకు ఒక ఐడియా ఉండింది, కర్నూలు జిల్లాలో ఏం చేయాలని ఐడియా ఉంది. నాకు సపోర్ట్ కూడా పోలీస్కి ఒక స్టేషన్ ఫోన్ చేస్తే నాకు తెలిసిన ముఖాలే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతారు. ఇంకా ప్రజలు కూడా ప్రతి మండలంలో తెలిసిన వాళ్ళు నాకు ఉంటారు. వాళ్ళ ద్వారా, పెద్ద మనుషుల ద్వారా, లీడర్స్ ద్వారా నా ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసేవాడిని. అలా చేస్తే గిన సేవ్ చేయొచ్చు అండి, ఇన్కమ్ పెంచవచ్చు. ఆ ఇన్కమ్తోనే మనం మైనార్టీ సంబంధించి ట్రైనింగ్స్ ఏమైనా చేయొచ్చు. కంటిన్యూటీ లేదు. సరే, ఇప్పుడు మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్గాల్లోనే ఒక వార్త వినిపిస్తుందండి, అంటే మీ గురించి ప్రత్యేకించి. అంటే మీరు ఇప్పుడు తాజాగా ఒక మినిస్టర్ని కలిశారు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వెళ్ళాలని, మళ్ళీ డిప్యూటేషన్ మీద వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఇది వాస్తవమేనండి? నేను మైనార్టీ ఆఫీసర్గా ఉన్నప్పుడు నాకు కోటేశ్వరరావు సార్ కలెక్టర్ గారు ఇదే ఒక మీటింగ్లో, వెల్ఫేర్ మీటింగ్ జరుగుతుంది. ఓకే. ఆయన రీసెంట్గా డిప్యూటీ కలెక్టర్ చనిపోయారు యాక్సిడెంట్లో, ఎస్టీ ఆయన ఛార్జ్ ఉన్నారు. సార్ ఎవరికన్నా ఇస్తే బాగుంటుంది అని ఎవరు తీసుకోవాలి, నేను చేస్తాను సార్ అని నేనే ముందుకెళ్ళి తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్నాక ఆఫీస్కి వెళ్తే తెలిసింది నాకు దీంట్లో ఎంత ఉంది చేసే సర్వీసు. అన్ని వర్గాలు కాదు, ఫస్ట్ ఇది చాలా క్యాస్ట్లు ఉన్నాయి, సబ్ క్యాస్ట్లు, దాంట్లో వాళ్ళకి డెవలప్ చేయాలి ఫస్ట్ అని విజిట్ చేసాం. స్కూల్స్ ఉన్నాయి, మన ట్రైబల్ స్కూల్స్, అవి చూసాం. స్టాఫ్కి దగ్గర 21 నెలల జీతం లేదు, వర్కర్స్కి లేదు. ఎందుకు లేదంటే ఫైల్స్ మూవ్మెంట్ లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. దాన్ని ఒక షేప్కి మా దగ్గర ఉండే సిబ్బంది, మైనార్టీలో ఉండే క్లర్కుల్ని తీసుకొని నా ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, అరే మానవత్వంగా చేద్దాము, ఉద్యోగపరంగా కాదులే, మానవత్వంగా చేద్దాం అంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అన్నీ ఏమేమి పెండింగ్ ఉన్నాయో అఫీషియల్గా ఆఫీస్ పరంగా చేసాం. ఇంకా గ్రౌండ్ లెవెల్లో పిల్లలకి చేసేది చాలా ఉండే. వెళ్ళేవాడిని, ఫండ్స్ ఉంటే ఒక మాట చెప్పేవాడిని కలెక్టర్ గారికి, సార్ ఫండ్స్ ఉన్నాయి, వీళ్ళు ఇవి చేయలేదు, నేను ఇది చేస్తాను, అది చేయండి, మీకు ఏం చేయాలనిపిస్తుందో చేయండి. వాళ్ళకి బుక్స్ ఇప్పించడము, కాంపిటీషన్ ఎగ్జామ్ సంబంధించి వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో అర్థం కాల. విజిట్ చేసి కూర్చొని ఆడిని వాళ్ళకి అవసరమైనవి, అత్యవసరమైనవి చేయించేవాళ్ళు. మల్టీ టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు దాంట్లో, ఆ ట్రైబల్ దాంట్లో. స్పోర్ట్స్, నేను కూడా స్పోర్ట్స్ మ్యానే కాబట్టి ఏఏ స్పోర్ట్స్లో ప్రాక్టికల్గా కూర్చొని వాళ్ళతో టెస్ట్ చేసేవాడిని.
వాళ్ళని కూడా గ్రౌండ్కి తీసుకువెళ్ళేవాడిని. గ్రౌండ్లో నేనుండి మంచి మంచి పొజిషన్ ప్లేసెస్ వచ్చాయి ఆ పిల్లలకి. ఒక 7 నెలలు చేశాను. 7 నెలల్లో సాటిస్ఫాక్షన్గా చేశాను. అయితే ఇంకా చాలా ఉంది దాంట్లో చేసేది. ఎలాంటి కుటుంబాలు ఉన్నాయంటే, మనము తండాల్లో వెళ్తే ఒక 4 కర్రలు, అవునండి, 4 కర్రలు ఉంటాయి. కర్రలకి ఆ చీరలో పాత బట్టలో కట్టి దాంట్లో నివసిస్తూ ఉంటారు. అంత బాధ వేస్తుంది. కానీ వాళ్ళకి ఈ పిల్లల్ని ఇంకా ఇది కాక హాస్టల్స్లో వేస్తూ ఉన్నారు. అవి కొంచెం మనం చెయ్యొచ్చు మనకి వీలైన కాడికి. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా బాగున్నాయి, మోటివేట్ చేసి. ఇంకా మళ్ళీ ఎరకల్లా అది వేరు ఉంటుంది, అది ఒక భయానకం. అవునండి. వాళ్ళకి ఎంత మనం పోయి చెప్తా ఉన్నా స్కూల్కి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి పిల్లలకు కూడా మనం చేసినంత ఉంటుందని నాకు కొంచెం ఇంట్రెస్ట్. అంటే మంత్రి గారితో అప్రోచ్ ఏంటంటే వాస్తవం అంటారు ఇది. చెప్పాము, ఓకే, చెప్పి పెట్టాను, ఓకే. చూద్దాం. సరే, ఇప్పుడు మీరు డిఎస్పీ ర్యాంక్లో ఉన్నారండి. ఇంకా మీకు 5 సర్వీస్ ఉంది అంటున్నారు. మీరు ఏ స్థాయి అధికారిగా ఉండొచ్చు? అంటే మీరు రిటైర్మెంట్ అయ్యే సమయానికి మీకు ఏ ప్రమోషన్ రావచ్చండి? రిటైర్మెంట్ అయ్యి అడిషనల్ కమాండెంట్ అంటే అడిషనల్ ఎస్పీ ర్యాంక్, మళ్ళీ కమాండెంట్ ఎస్పీ ర్యాంక్, ఇది ఫిక్స్గా వస్తుంది. సార్, ఇప్పుడు ప్రెసిడెంట్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి, సందేశం? యూత్గా ఒకప్పుడు యూత్ వేరు, కానీ ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారంటే కంప్లీట్గా ఈవెన్ ఇంట్లో తల్లిదండ్రులకి హెల్ప్ చేసేది కూడా తెలియదు వాళ్ళకి. ఇది వాస్తవం, ప్రతి కుటుంబంలో జరిగేది. కుటుంబంలోనే వాడు తల్లిదండ్రులకే సహాయకారిగా లేనాడు బయటకు వచ్చి ఏం చేస్తాడు? అట్లా చాలా చోట్ల ఉంది. ఆ యూత్ని ఫస్ట్ ఏమంటారు, రెక్లెస్నెస్, లేజినెస్, కేర్లెస్నెస్ అన్నీ ఉన్నాయి. ఓకే. అవి కొంత పోగొట్టడానికి కాలేజెస్ విజిట్ చేస్తున్నాను నేను. ఓకే. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ చేస్తున్నా. నాకు తెలిసిన ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళ మండలాల్లో అరే ఈ అవకాశాలు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, వీటి మీద మీ టైం స్పెండ్ చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం వస్తుంది. ఆర్థికంగా కూడా కుటుంబాలు ఏం బాగలేవు. దానివల్ల కూడా పిల్లలు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోతే ఈ పిల్లల మీద కమాండ్, సూపర్విజన్ లేక చాలా ఇదిగా తయారవుతున్నారు. వీళ్ళకి యూత్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రతి గ్రామం, ప్రతి మండలంలో వాళ్ళకు ఒక పని ఉందిరా అని మనం కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే కొంత సెట్ అవుతుంది అంతా అని నా ఆలోచనలో. ఎక్కడైతే పేదరికము, ఒక కుటుంబం ఉంది, ఒకడు సంపాదిస్తాడు, నలుగురు తింటామంటే ఏమీ ఉండదు, అప్పుల్లో అయిపోతాం. ఎప్పుడు అప్పుల్లో అవుతారో కుటుంబ పెద్ద పిల్లల మీద కమాండ్ ఉండదు, వీళ్ళకి వానికి అంటే గౌరవం ఉండదు. అలాంటి పరిస్థితిని కొంచెం వాళ్ళకి ఆదాయం పెంచితే, ఈ యూత్ కూడా ఆదాయానికి అలవాటు పడితే కొంత మారుతారు, కొంత జాగ్రత్త కూడా వస్తుంది. కుటుంబాన్ని కూడా వాడు నాన్న అంటే ఏంటి, గౌరవం కొంత పెరుగుతుందని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ అలాగా చేసుకుంటూ వస్తే మార్పు వస్తుంది యూత్లో అనుకుంటూ ఉన్నాను. సార్, మీలో మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి సార్? నా బలం అంటే అండి, నేను ప్రతిదీ పాజిటివ్గానే ఉంటానండి. మ్యాక్సిమం ఫ్లెక్సిబుల్గా ఉంటా, పాజిటివ్గా ఉంటా, హెల్ప్ఫుల్గా ఉంటా. ఇంకా బలహీనత అంటే నన్ను ఇబ్బంది పెట్టినన్ని కూడా నేను ఏం చేయలేను. నాకు నష్టం చేసినవన్నీ కూడా మైండ్లోకి వస్తుంది, కానీ సర్లే ఈ పాజిటివ్ ఫ్లెక్సిబుల్ అలవాటు అయిపోయింది నాకు. గురువుల వల్ల, మరి నేను తిరిగిన సరౌండింగ్స్ వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్స్. పత్రిజీ సార్ కూడా ఉన్నారు దీంట్లో, ఆయన ఆశీర్వాద బలము. ఎందుకో నేను చాలాసార్లు మీలాగే బలహీనత గురించి ఆలోచిస్తాను.
బలమైన దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ సెటిల్. మళ్ళీ ఒక పాజిటివ్ నేచర్తో సరేలే ఇలా జరిగి ఉంది, ఇంకా దాని మీద ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ఎక్కువ ఆలోచించడం. అలాంటి అనుభవాలు చాలా అయినాయి. మంచి ఎక్స్పీరియన్స్ నాది. 58 ఏళ్ళు ఈ సర్వీస్ మోటోలో దిగినాక మంచి ఎక్స్పీరియన్స్లు అయినాయి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కూడా చెప్పండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మీకు ఐడియా ఉంటుంది, పత్రిజీ గారు. నాకు 2017లో పరిచయం. ఆయన మామూలుగా నాకు ఎప్పుడు ఎక్కడ కలవాలా, జస్ట్ పోయినాను నేను అంతే. ఒకరోజు మార్నింగ్ గ్రౌండ్లో వాకింగ్ చేసుకుంటా ఉంటే మా ఫ్రెండ్ ఒకడు ఇలా పత్రిజీ గారు ఈరోజు వచ్చారంట ఊరికి, చూసొద్దాం పాలు, కనీసం పెద్ద ఆయన కదా. అంతకుముందు ఆ వ్యక్తే నాకు హిమాలయ స్వామిని కూడా పరిచయం చేసినాడు. మళ్ళీ అతనే చెప్తే వెళ్ళాం. వెళ్తూనే ఆయన చూసి, ఎన్నో ఉన్నా మనుషులు చాలామంది ఉంటే ఇట్రా అన్నాడు, కూర్చో. నాకు అసలు ఎవరో తెలియదు, నన్ను రమ్మంటున్నాడు. ఇట్లే స్పోర్ట్స్ డ్రెస్లో వెళ్ళాం. కూర్చొని టిఫిన్ తిను అన్నాడు. తిన్నా. ఈరోజు మాతో నందవరం వస్తున్నావు అన్నాడు. ఇదేందా, నేను ఎవరో తెలియదు, ఎవరో నాకు నందవరం, నేను ఉద్యోగస్తుడిని, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా. అయితే ఏమి నందవరం రావడానికి ఏమైంది అని. సరే గురువు గారు ఎందుకు చెప్తున్నాడు. నందవరం పోయినాం. అక్కడ ప్రతి పల్లె నుంచి ఈ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు చాలామంది వస్తారు. అందరినీ పరిచయం చేశాడు బేతంచెల్ల. అలా నన్ను బాగా అందరితో సాన్నిహిత్యంగా ఇది చేశాడు. ఒక వ్యక్తి ఏందబ్బా, ఒక గంట పరిచయం లేదు, నన్ను పొద్దున్నే తీసుకొచ్చాడు, రాత్రి వరకు తిప్పాడు. నందవరంలో ఆయన గురువు గారంట, అక్కడ ఉండే సమాధి ఆయన గురువు, అక్కడ కూడా ధ్యానం చేయించాడు. అంత డీప్గా పోలేదు కానీ మామూలుగా వాళ్ళు గురువులే, పెద్ద మనిషి తిరుగుదాం. మాకు పోలీసులో కొంచెం స్పెషల్ పోలీసులో టైం ఉంటుంది. నాకు ఆఫీసర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. మంచి సేవ చేస్తున్నాడులే, చేయని మేమన్నా చేయలేకపోతున్నాం అనే ఒక మీనా గారు అని ఐజీ గారు, ఇప్పుడు అడిషనల్ డీజీ అయిపోయారు, రిక్రూట్మెంట్ చైర్మన్, ఆయన కూడా సపోర్ట్ చేసేది. భాషా హమ్ నహీ కర్ సక్తే ఉన్ కర్తే హై అని హిందీలో బాగా చెప్పేవారు. విజయ్ కుమార్ గారు అని మాకు కమాండెంట్. అలా సపోర్ట్, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అలా పోలేం, ఆ సపోర్ట్ మీద తిరిగేవాడిని. అలా మా జర్నీ నడిచేది. ఇక్కడ గట్టు మీద జగన్నాథ గట్టు అంటే 2 ఉన్నాయి గట్లు. లక్ష్మీపురం ఇది ఉంది కదా ట్రాక్, అటు నుంచి వెళ్తే ఉంటుంది పిరమిడ్. ఓకే, అక్కడ ఆయన వచ్చినప్పుడల్లా మేము గట్టు మీదకి వెళ్తాం. ఒకరోజు భాషా డిఎస్పి గారు ఇక్కడ 10,000 మొక్కలు నాటిస్తారు. నాకు షాక్. అరే ఈ కొండలో అంత రాళ్ళ ప్రాంతంలో 10,000 మొక్కలు ఈ ఇన్సిడెంట్ మళ్ళీ చెప్పాను నేను. ఒక ఎమ్మెల్యే గారు అడిగి వస్తే ఆయన ముందర కూడా చెప్పిన, పిచ్చోరా ఏమన్నా, ఇక్కడ కొండ మీద 10,000 మొక్కలు నన్ను నాటించమంటాడు. నవ్వుకొని సరే గురువు గారు చేద్దాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నాటుతావు చూడ నువ్వు అన్నాడు. మంచిది. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే సభ్యులంతా ప్రయత్నం చేశాడు. ఒక ఎక్సైజ్ డిఎస్పి ఉండే పద్మావతి గారు, సెంట్రల్ ఎక్సైజ్ ఉంది కదా, వాళ్ళు కూడా పాతలు ఇంకా వాళ్ళు మాకంటే. అలా వాళ్ళు చాలా ట్రై చేశారు, వాళ్ళకి దొరకల మొక్కలు 10,000 ఒక్కసారి. మా వల్ల కాలేదు సార్ చూడండి. నేను కూడా క్యాజువల్గానే ఉంటి. అప్పుడు నాకు చెప్తే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అల్లన్ సార్ అని ఉండే, నేను ఆయన కరోనాలో వీరపాండ్యన్ సార్ డిస్టిక్ క్వారంటైన్ ఇన్ఛార్జిగా పెట్టారు. అప్పుడు ఆయన మాకు పూర్తి పెద్ద, మొత్తం మెయింటైన్ చేయాలి. ఆయన కింద నేను.
అలా పరిచయం సార్ బాగా. ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు. ఈ విధంగా జరిగింది సార్ అంటే, అయ్యో లేకే జాओ పాండ్యంకే నర్సరీ పే హాయ్ అని బండి తీసుకుపోయి బేతం చెల్ల నుంచి 10,000 మొక్కలు మంచి మంచి రేట్ చేసి తీసుకొచ్చిన రోజు అందరం తడిసిపోయాం. అంత వర్షం. అది దించేసినాక ఇంకా ఎక్కడ నాటాల 10,000 నీళ్లు కూడా లేవు. అప్పటికే 10-12 బోర్లు వేస్తే ఫెయిల్ అయి ఉన్నాయి. అవును, నీళ్లు పడలా. ఇంకా మేము ఆయన నంద్యాలలో నది చెప్పి ఏమన్నా ఈ డ్రిప్ ఏదైనా పెట్టిద్దాం ఏదేదో ఆలోచిస్తూ ఉన్నాం. ఈలోగా అక్కడికి బెంగళూరు నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. అది టూరిస్ట్ ప్లేస్ గట్టు. అవునండి. 800 ఏళ్ళ కింద ఈ దేవాలయం అది. హిస్టరీ చాలా పెద్దది. అక్కడికి వస్తే నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తా. నా అలవాటు ఏంటంటే కొత్త పాత పిల్లోడు పెద్దోడు అని ఏంలా అందరినీ పలకరిస్తాను. పలకరిస్తే వచ్చారు. ఎవరు మీరు ఏంటి అంటే, మేము ఇట్లా జియాలజిస్టులం సార్, ఈ విధంగా వీటికి వచ్చాము తిరగడానికి అంటే, వెంటనే ఈ ఏరియాలో నీళ్లు పడతాయా అన్న. చూద్దాం సార్ అని వాళ్ళ దగ్గర ల్యాప్టాప్లు అన్నీ ఉన్నాయి. పడుతుంది సార్ ఖచ్చితంగా. అలాగా మేము చాలా ఆలోచించాం. డోన్ వాళ్ళు కొంతమంది భూగర్భ జలాలు పెట్టేలాగా చేద్దాం, అది ఏదేదో ఆలోచనలు జరిగాయి. వాళ్ళు చెప్తూనే పాయింట్ ఉంది సార్, ఇది పడుతుంది. వాళ్ళ మాట మీద నమ్మకంతో బోర్ తెప్పించి వేస్తే 3 ఇంచులు నీళ్ళు ఫుల్గా పడ్డాయి. ఓకే. అలా 2 బోర్లు ఫుల్. ఆ నీళ్ళతో ఇంకా ఈ 10,000 ఎలా నాటేది అని అనుకున్న దానికి ముందు హైదరాబాద్లో ల్యాండ్స్కేప్ అప్పటికి కేసీఆర్ గారు భారీ ఎత్తున ఈ ఎన్విరాన్మెంట్ మీద చేస్తున్నారు. దానికి కాంట్రాక్టర్ దగ్గర ఉండే టెక్నీషియన్ కూడా మా సభ్యుడేనంట, పిరమిడ్ సభ్యుడు. అప్పుడు అతనికి ఈ విధంగా అని చెప్తే, దాన్ని ఏముందండి సార్, మియావాకి టెక్నాలజీ ఉంది, నాటేద్దాం అని ఎరువు, పొట్టు, మట్టి అది తోలిచ్చి దాని మీద 2 అడుగులకి ఒక మొక్క, అతను చెప్పిన డిజైన్ జపాన్ టెక్నాలజీ లాగా అన్నీ ఒకదాని తర్వాత కుదురుకున్నాయండి. అసలు అది అనుకుంటే మిరాకిల్. నీళ్లు 12 బోర్లు పడని చోట 2 బోర్లు 3 ఇంచుల నీళ్లు పడ్డం ఏంది, ఇది ఈ విధంగా కనెక్ట్ అవ్వడం ఏంది, అదైతే నాకు మిరాకిల్. అలా అనుభవాలు గురువుగారు హిమాలయ స్వామి దగ్గర కూడా ప్రాక్టికల్గా కొన్ని. అట్లా నాకు ఈ సేవ మీద దేవుని వల్ల నాకు అన్ని మంచిగా జరిగినాయండి. పిల్లలు సెటిల్డ్, అబ్బాయి SBI మేనేజరు, పాప అల్లుడు SI, పాప ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఇదే చెప్తాను నేను ప్రతి వాళ్ళకి, మనస్ఫూర్తిగా చేయండి, సక్సెస్ అవుతారు. ఓకే అండి, చివరగా ఒక ప్రశ్న అండి, మీ జీవిత లక్ష్యం ఏంటి అసలు, మీ జీవితాశయం? నాదండి ఇప్పుడైతే ఉన్న ఈ 5 ఏళ్ళు ఉద్యోగము, 5 ఏళ్ళ తర్వాత ఉన్నది ఎక్కువ మొక్కలు నాటాలని, ఎన్విరాన్మెంట్ని కాపాడాలని ఒకటి. ఓకే. ఇంకొకటి ఈ మధ్యలో కొన్ని ఇన్సిడెంట్ల పరంగా, అంటే అది చెప్పాలనో చెప్పకూడదు, కొంత అధికారంతో ఏదన్నా చేయాలి కొన్ని ఉన్నాయి అని కొద్దిగా ఒక 6 నెలల నుంచి కొన్ని అనుభవాలు అవుతున్నాయి నాకు. ఓకే. కొంత అధికారంతో కొన్ని చేయొచ్చు అని ఆలోచన మొదలైంది. ఓకే. చూడాలి దేవుడు దాన్ని మరి ఏ విధంగా తీసుకొస్తాడో. మెయిన్ ఏమంటే ఇదే, ఊపిరున్నంత వరకు ఎన్విరాన్మెంట్ మొక్కలు నాటాలి, పెంచాలి. ఓకే సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూయర్స్, ఇది అసిస్టెంట్ కమాండెంట్ షేక్ మహబూబ్ బాషా గారి జీవిత విజయ ప్రస్థానం. మరో ఎపిసోడ్లో మరో విశిష్టాతిథితో మళ్ళీ కలుద్దాం.